సహకార ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార మార్కెటింగ్ సమాఖ్య అధ్యక్ష పదవులకు నేడు ఎన్నిక జరగనుంది. ఆయా జిల్లాలకు చెందిన డైరెక్టర్లు వీరిని ఎన్నుకుంటారు. మెజార్టీ జిల్లాల అభ్యర్థిత్వాలపై దాదాపుగా స్పష్టత రాగా విశాఖ, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సమాఖ్యలకు సోమవారం ఎన్నికైన సంచాలకులు నేడు అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోనున్నారు. 19 జిల్లాల్లో డీసీసీబీతో పాటు డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు నేడు ఎన్నిక నిర్వహించనున్నారు. 17 డీసీసీబీ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకోగా తెలుగుదేశం, వైకాపా చెరో చోట విజయం సాధించాయి. 20 డీసీఎంఎస్ పీఠాల్లో కాంగ్రెస్ 17 చోట్ల, తెలుగుదేశం, వైకాపా చెరో చోట, వైకాపా, తెరాస కూటమి మరో చోట విజయం సాధించాయి. మెజార్టీ జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షుల స్థానాలకు సంబంధించి అభ్యర్థిత్వాల విషయంలో స్పష్టత వచ్చింది. పలు జిల్లాల్లో అభ్యర్థిత్వాల్ని అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ గెలుచుకున్న విశాఖపట్నం, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానాల్లో మాత్రం డీసీసీబీ పీఠాలకు సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు ఎవరన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ డీసీసీబీ చైర్మన్ గా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు సుకుమార్ వర్మ అభ్యర్థిత్వం ఖాయమని మంత్రి గంటా వర్గం చెబుతోంది. మరో మంత్రి బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు కరుణ ధర్మశ్వరి వర్గం మాత్రం సుకుమార్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రంగారెడ్డిలోనూ ఇదే పరిస్థితి. డీసీసీబీ పీఠం హోంమంత్రి సబితా వర్గానికి, డీసీఎంఎస్ పీఠం తమకు దక్కుతుందని మరో మంత్రి ప్రసాద్, శాసనసభ్యుడు కేఎల్ఆర్ చెప్తున్నారు. సబిత మాత్రం ఈ ప్రతిపాదనతో విభేదిస్తున్నారు. తెలుగుదేశంతో చేతులు కలిపి సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేసిన వారికి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఆదేశాలు కూడా ధిక్కరించి సంచాలకుల ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. వరంగల్లో డీసీసీబీ పీఠం కోసం దొంతి మాధవరెడ్డి, జంగా రాఘవరెడ్డి పోటీ పడుతున్నారు. అభ్యర్థిత్వం విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని చెప్తున్నారు. నల్గొండలో మంత్రి జానారెడ్డి తరపున విజయేందర్ రెడ్డి, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తరపున వెంకటేశ్వరరావు డీసీసీబీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి డీసీసీబీ, మరొకరికి డీసీఎంఎస్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని ఎన్నిక సమయంలోనే పేర్లు ప్రకటిస్తామని నేతలు చెప్తున్నారు.